నిజంగా మీ అంటే మీకున్న బ్రదర్స్ బాండింగ్ కానీ, ఇలా కేసెస్ గానీ, వాళ్ళ లవ్ స్టోరీస్ కానీ, హ్మ్. ఇవన్నీ ఉంటాయిగా. మరి లవ్ విషయంలో ఎలా ఉంటుంది? లవ్ విషయంలో ఎట్లా అంటే ఓకే. నేను ఫుల్ సపోర్ట్ చేస్తా లవ్ విషయంలో. హ్మ్. ఎందుకంటే అంటే అబ్బాయి అమ్మాయిని లేపుకొని వచ్చేస్తా అంటాడు. ఓకే అంటారా? చేసేస్తా నేను. వాళ్ళు ఆ అమ్మాయికి ఓకే అయితే నేను చేసేస్తా. హ్మ్. వాళ్ళ ఇంట్లోలతో నేను మాట్లాడతా పక్కా. ఎవరైతే అమ్మాయిని తీసుకొచ్చిరో వాళ్ళ ఇంట్లోలతోని మాట్లాడతా. జరిగినాయా ఇప్పటిదాకా ఏమన్నా ఇలా? జరిగింది. నేను చెప్తానండి. ఫస్ట్ ఏమైతదంటే నేను నా ఫ్రెండ్ ఇప్పుడు నా తమ్ముడే అనుకో, అన్న ఇట్లా అనుకో, సీదా వాళ్ళ ఇంటికి పోతాం. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి, గిది మా వాని పరిస్థితి ఇది. మా వాడు ఇట్లుంటాడు. మా వాడు ఇది చేసుకుంటాడు. హ్మ్. మీ అమ్మాయిని ఇస్తారా అంటే, ఇస్తామంటే ఓకే. ఇయ్యమంటారా? ఓకే డన్. అమ్మాయికి ఇష్టం. అమ్మాయికి ఇష్టమైందనుకో, వీళ్ళిద్దరికి లీగల్‌గా పెళ్లి చేసేస్తా నేను. ఆ! వాళ్ళెట్లా సర్వే అవ్వాలి? వాళ్ళకి నేనున్నా గదా! హ్మ్. ఎన్ని రోజులని నేను ఉంటాననుకుంటారా? అదే గదా! నాకంటూ ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌లోనే ఆళ్ళని చిన్న చిన్నగా ఇరికిస్తా. చిన్న చిన్న ఏమంటారు పర్సెంటేజ్ ఇచ్చేస్తా అందరికి. హ్మ్. నేనొక 50 తీసుకున్నా, ఒక ఇంకా 50 అయితే ఉంటది గదా! మనిషికి 10, 10 ఇచ్చేస్తా. ఓకే. నెక్స్ట్ మీరు మ్యారేజ్ చేసుకుంటారు. మీ లైఫ్‌లో ఒక అమ్మాయొస్తుంది. సో, తను చాలా కమర్షియల్‌గా మాట్లాడొచ్చునేమో. ఒకటే చెప్తా ఆ అమ్మాయికి. ఒకవేళ ఫ్యూచర్‌లో అయినా ఇంటర్వ్యూ ఇస్తాను నాకు తెలుసు. ఒకవేళ ఆమె అట్లాంటి క్యారెక్టర్ అమ్మాయి వచ్చిందనుకో, ఒకటే చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది వీళ్ళు. సరే నువ్వు వచ్చినావు నేను కాదనను. ఎప్పటికైనా లైఫ్ టైమ్ ఉండేది నువ్వే. బట్ నేను వీళ్ళని కాదనుకోని నేనేం చేయలేనని చెప్తా. వాళ్ళుంటేనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. నన్ను ఇట్లా అయితే డిస్టర్బ్ చేయకు. వేరే విషయంలో నువ్వు ఏదో చెప్పినా నేను వింటా. ఈ ఒక్క విషయంలో నేను వినా అని చెప్తా ఆమెకి.